మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైనటువంటి నామంలో క్రీస్తు పునరుద్ధాన లుథరన్ దేవాలయము పొల్లాడ సంఘ విశ్వాసులకు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు త్రియేక నామంలో ఈ సాయంకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి మరి యొక్క ఉపవాస ప్రత్యేకమైనటువంటి దినాన్ని బట్టి శుక్రవారపు ఆరాధనను బట్టి దేవాతి దేవునికి ప్రత్యేకంగా నిండు వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల ఆరాధనను మనము ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపయు కనికరము గల దేవా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. గడిచిన దినాలు మీ ఉచితమైనటువంటి కృపలో మమ్మల్ని బలపరిచి క్షేమపరిచి ఆరోగ్యమును దయచేసినటువంటి దేవా మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఈ ప్రత్యేక సమయంలో తండ్రి అయా, మరి గడిచిన దినాలంతలో మీ కృపలో మమ్మల్ని క్షేమపరుస్తున్నందుకే వందనాలు. మరి ఒక్కసారి మీ పాద సన్నిధిలో ఈ శుక్రవారము ఉపవాసము ద్వారా మీ పాద సన్నిధిలో చేరటానికి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతకే వందనాలు చెల్లించుకునిచున్నాను. తండ్రి నాన్న, ఈ ఆరాధనలో మాకు తోడుగుండండి. ఈ ఆరాధన అంతా మీ మహిమార్థము జరిగించుకోమని వేడుకొనిచున్నాము. మా పాటల ద్వారా మహిమ పొందండి అయ్యా, మీకు వందనాలు. మా ఆరాధనలో సహాయమును దయచండి. మీ దాసుడిగా నిలబడి వాక్యాన్ని విత్తనయిచుండగా అయ్యా నా ద్వారా మీ సంఘంతో మాట్లాడమని వేడుకొనిచున్నాము. గొప్ప దేవుడువు, మా సహాయకుడు, మా పోషకుడు అయా, వాతావరణాన్ని విద్యుత్తును మీ ఆధీనంలో ఉంచుకోండి అయ్యా, మీకు వందనాలు. అయా, సిద్ధపడినటువంటి ప్రతి మనసును తండ్రి నాన్న స్థిరపరిచి అయా వాక్యం ద్వారా నింపి తండ్రి నాన్న మీ యొక్క ఆశీర్వాదములు మెండుగా వారిపై వారి కుటుంబాలపై ప్రోక్షించమని వేడుకొనిచున్నాను. అయా, ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ మిమ్మల్ని మహిమపరిచి ఆరాధించి ఘనపరిచేటువంటి ధన్యతను మాకు దయచేయమని మహిమయు ఘనతయు ప్రభావములు కీర్తి మీకే ఆరోపిస్తూ యేసు శ్రేష్టమైనటువంటి నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాల ఆరాధన కొరకు 738వ కీర్తన పాడుకొనొచ్చు. క్లుప్త ఆరాధన ద్వారా ఈ ఉపవాస కూడికను మనం జరిగించుకుందాం. 738వ కీర్తన. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలచిన, ఎన్నడెవరు నడువని బాట అయినను. వరువదెన్నడైనను నాదు హృదయము, వెరువదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదమందు నడిచెను, గాయపడిన యేసు పాదమందు నడిచెను. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ప్రవాహం వల్ల శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధకే కనా నోట యేసు నామమే. ప్రవాహం వల్ల శోధకుండు ఎదురు నిలిచిన, యుద్ధకే కనా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏవి ఫలింపవు, విరోధమైన ఆయుధాలు ఏమి ఫలింపవు. యెహోవా నిస్సియే నాదు విజయము, యెహోవా నిస్సియే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్.
నా వెనుక చెప్పండి, ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము మన ప్రమాణముగా ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. ఈ సాయంకాల ఉపవాస ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పట్టణాన్ని చదువుకుందాం. కీర్తనలు 61వ అధ్యాయము 1 నుంచి చివరి వచనాలు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుండి. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాక్కొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించున్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించున్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగుజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఇంతటితో ఈ దినము కొరకైన వాక్యపట్నము ముగిచినది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైనటువంటి నామంలో క్రీస్తు పునరుద్ధానాలు దేవాలయము పొదలాడ సంఘ బిడ్డలకు, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు త్రియేక నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి మరి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మహిమయు ఘనతయు ప్రభావమును కలుగును గాక. ఆమెన్. ఈ సాయంకాలము దేవుని యొక్క వాక్యాన్ని మరి ఒకసారి ధ్యానం చేసుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ చదవబడినటువంటి వాక్యపట్నాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 61వ అధ్యాయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటే, ప్రియ సంగమ, కీర్తనలు 61వ అధ్యాయంలో దావీదు తన జీవిత కాలంలో, తన జీవిత ప్రయాణంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఆపత్కాలంలో రాయబడేటువంటి కీర్తనగా ఈ కీర్తనను మనం చూడవచ్చు. కానీ ఇది ఈ ప్రత్యేక సమయంలోనే ఎందుకు రాశాడు అనేది మనం జాగ్రత్తగా ఆ సందర్భాన్ని మనము చూసుకోగలిగితే, తిరుగుబాటుదారుడైనటువంటి అబ్షలోం కింద ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు దావీదు ఈ కీర్తనను మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 15 నుంచి 18 అధ్యాయాలు కూడా మనం జాగ్రత్తగా పరికించినట్లయితే దీని యొక్క ప్రాముఖ్యతను మనము చాలా జాగ్రత్తగా చూడగలము. అయితే
ఈ 61వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఏం చేస్తున్నాడు అనంటే, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని పాదాల ఎదుట మరి ఒక్కసారి దావీదు ప్రార్థన చేస్తున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. ఈ 3వ వచనం ద్వారా దావీదు ఏం చేస్తా ఉన్నాడు అని యోచన చేయగలిగితే, ప్రార్థనకు సమయాన్ని కేటాయిస్తా ఉన్నాడు. ప్రార్థనలో మరి ఒక్కసారి దేవుణ్ణి విజ్ఞాపన చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సంగమా, మరి 6వ వచనాన్ని కూడా ఒకసారి చూస్తే, రాజునకు దీర్ఘాయువు కలుగుజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, మొదటేమో దేవుని పాదాల దగ్గర దేవుని కోటగా ఆశ్రయము చేసుకొని కీర్తనాకారుడు అయినటువంటి దావీదు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఏం చేస్తా ఉన్నాడు అనంటే, తన జీవితానికి తగినటువంటి రాజునకు అనగా దావీదునకు ఏం కావాలి అనంటే, దీర్ఘాయువును కలుగుజేయుదువు గాక. ఎవరు దీర్ఘాయువును కలుగు చేయగలరు అనంటే, దేవుడు దీర్ఘాయువును కలుగు చేయగలడు. కాబట్టి తన జీవిత సంరక్షణ కొరకు దావీదు దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నటువంటి విధానమును చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, 3వదిగా 7వ వచనాన్ని చూస్తే, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. ఏటట, ఎల్లప్పుడూ కూడా కీర్తనాకారుడు ఏమి ఇష్టపడతా ఉన్నాడు అనంటే, ఆయన సన్నిధానములో నిరంతరము నివాసము చేసేటువంటి వాడిగా, ఆయన సన్నిధానములో నివాసము చేయాలని ఇష్టపడుతున్నటువంటి వ్యక్తిగా దావీదును మనం చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రియ సంగమా, మరి ఒక్కసారి దేవుని మాటలు దావీదు భక్తుని ద్వారా మనకి వినిపిస్తూ ఉన్నాయి. దేవుని మాటలు దావీదు ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి విధానము ఏంటి అనంటే, మొదట మనము ఆయన పాదాల చెంత ఆయనను ఆశ్రయ దుర్గముగా చేసుకొని ప్రార్థించాల్సినటువంటి అవసరత మనకుంది. రెండవదిగా, మన క్షేమము కొరకు, మన రక్షణ కొరకు, మన జీవిత రక్షణ కొరకు ఆయన పాదాల దగ్గర నిలబడేటువంటి వారిగా మనం ఉండాలి. నిరంతరము, మూడవదిగా నిరంతరము ఆయన సన్నిధానములో నివసించేటువంటి వారిగా మనము మన జీవితాలను మలుచుకోగలగాలి. ప్రియ సంగమా, కీర్తనాకారుడు ఈ సందర్భాలను పురస్కరించుకొని అనేక విధములుగా అనేక పర్యాయములు దేవుణ్ణే స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుణ్ణి ఎటువంటి సందర్భమైనా దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుణ్ణి ఘనపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సంగమా, ఆపత్కాలంలో, బలహీన సమయంలో దేవునికి మొరపెట్టి దేవునికి విజ్ఞాపన చేస్తున్నటువంటి విధానమును దావీదులో మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి నుంచి 4 వచనాల్లో మనం చూస్తే, దేవా నా మొర ఆలకింపుము ఏమంటున్నాడు అనంటే, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మొదటి వచనంలో ఎలాంటి విజ్ఞాపన అంటే, దేవా నా మొర ఆలకింపుము. ఎటువంటి సందర్భంలో కీర్తనాకారుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆపత్కాలంలో, ఇబ్బంది సమయంలో, బలహీన సమయంలో, దేవా
నా మొర ఆలకింపుము. ఎందుకు అనంటే తనకొచ్చినటువంటి ఇబ్బందిని బట్టి, తనకొచ్చినటువంటి ఆ యొక్క అపాయమును బట్టి సహనాన్ని కోల్పోతా ఉన్నాడు. తన శరీరము నిరుత్సాహంలో ఉంది, తన శరీరము నీరసమైపోతా ఉంది. అందుకనే దేవా నా మొర ఆలకింపుము. చాలా బిగ్గరగా ఏడుస్తా ఉన్నాడట, చాలా బిగ్గరగా అంటున్నాడు. బిగ్గరగా దేవా నా మొర ఆలకింపుము అంటున్నాడు. అందుకనే కీర్తనలో కూడా మనం చూస్తాం. 142వ కీర్తనను మనం చూడగలిగితే ప్రియసంగమా, ఈ 142వ కీర్తనలో నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. చూడండి, యెహోవాకు ఎలుగెత్తుతున్నాడు, ఎలుగెత్తి మొర పెడతా ఉన్నాడట. యెహోవాను ఏం చేస్తా ఉన్నాడట? బతిమలాడుకుంటున్నాడు, క్రయింగ్. దేవా ఆలకించుము, నా మొర ఆలకించుము, చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించుము అంటున్నాడు. ప్రియ సంగమా, మనం నిరుత్సాహ సమయంలో, ఓపిక లేనటువంటి సమయంలో, బలహీన సమయంలో దేవుని పాదాల ఎదుట గోజాడాల్సినటువంటి వారిగా ఉన్నాం, మొరపెట్టాల్సినటువంటి వారిగా ఉన్నాం. కీర్తనాకారుడు ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడంటే, ఈ ప్రపంచమంతా కూడా ఏమవుతుంది అనంటే నాశనం అయిపోతుంది, ఇంకా నా జీవితము ముగిసిపోతుంది అనేటువంటి విధముగా తన యొక్క జీవితాన్ని దేవుని సన్నిధానం నుంచి దూరం అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంలో దేవునికి ఇంకా మొరపెడుతున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. దేవునికి మొరపెడతా ఉన్నాడు. దేవుని సన్నిధానము నుంచి తన జీవితము దూరం వెళ్ళిపోతుందేమో అని భయముతో, దేవునికి సహవాసములో దూరము వెళ్ళిపోతున్నానేమో అనేటువంటి భయముతో దేవునికి బిగ్గరగా దేవా నా మొర ఆలకించమంటున్నాడు. ఎటువంటి మొర అంటే, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు. ఎక్కడి నుంచట? భూదిగంతముల నుంచి. ప్రిసంగమా, తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూస్తే దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాడు అనంటే బండగా, దేవుణ్ణి బండగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనను బండగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా పడిపోలేదు. సువార్తల్లో మనం చూస్తే ఉపమానాల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ, జ్ఞానము గలవాడు దేని మీద కట్టాడట? ఇల్లు బండ మీద కట్టాడు. జ్ఞానం లేనటువంటి వాడు ఇసుక మీద కట్టాడు. అయితే ఆ జ్ఞానము కలిగినటువంటి వాడిగా దావీదు ఏం చేస్తా ఉన్నాడు అనంటే దేవుణ్ణి బండగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. యు ఆర్ మై రాక్ అంటున్నాడు. ప్రియ సంగమా, దేవుణ్ణి బండగా ఏర్పాటు చేసుకుని, నీవేనా ఆశ్రయ దుర్గము, నేను నీకు మొరపెట్టుచున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో దావీదు కీర్తనలో మనం చూస్తే 18వ అధ్యాయము 2వ వచనాన్ని, 18వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే అంటున్నాడు. 31వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రియ సంగమా, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప. మనం చూస్తే కీర్తనలో 46వ వచనాన్ని కూడా చూద్దాం. 18వ అధ్యాయం 46. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందును గాక. ఇంకా చూసినట్లయితే 62వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడును. అబ్బా, చాలా చక్కనైనటువంటి మాటలు కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ సంగమ,
ఎత్తైన కోట, ఎత్తైన కొండ, ఆశ్రయ దుర్గముగా దావీదు దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు తన హృదయంలో దేవునికి ఇచ్చినటువంటి స్థానంను మనం చూస్తూ ఉన్నాం. ఆశ్రయ దుర్గమై, రక్షణ కోటయ్యై, బండయ్యై, ఆ నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుణ్ణి. సంగమా, ఆ ఎత్తైనటువంటి స్థలంలోనికి వెళ్ళటానికి, ఆ ఎత్తైనటువంటి స్థలంలోనికి ప్రవేశించటానికి దావీదు చాలా ప్రయాసపడతా ఉన్నాడు, చాలా ఇష్టపడతా ఉన్నాడు. దేవునితో సహవాసంలో ఉండటానికి చూస్తూ ఉన్నాడు. దేవుని ఎత్తైనటువంటి స్థలములోనికి, ఆ ఎత్తైనటువంటి స్థలములో సహవాసము కలిగి ఉండటానికి దావీదు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవా నా మొరను ఆలకించము ఏర్పాటు చేసుకున్నాడు, కోటగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియసంగమా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా దావీదును విడువలేదు. దేవుడు ఎప్పుడు కూడా దావీదును విడిచిపెట్టలేదు. ఎటువంటి సందర్భంలో కూడా దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. అందుకనే దావీదు దేవుణ్ణి ఆశ్రయదుర్గముగా ఏర్పాటు చేసుకొని ఆ ఎత్తైనటువంటి శిఖరములలో నిలబడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునికి మొరపెట్టాలి, దేవునిలో ఇంకా బలమును పొందుకోవాలి. ఎందుకు అనంటే దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడనాడలేదు కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు స్తుతించేటువంటి వాడిగా, దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించేటువంటి వాడిగా, నా యొక్క మొరను ఆలకించేటువంటి దేవునిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో దేవుణ్ణి మొరపెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి నా జీవితం, మరి నా పరిస్థితి ఏ రీతిగా ఉంది? నా జీవితంలో ఏ రీతిగా దేవుని మీద ఆధారపడగలుగుతా ఉన్నాం? దేవుణ్ణి ఏ రీతిగా ఆశ్రయము పొందగలుగుతా ఉన్నాం? ఆశ్రయ దుర్గముగా దేవుణ్ణి ఏ రీతిగా మనము ఏర్పాటు చేసుకుంటున్నాం? ప్రియ సంగమా, మనలను మనం ప్రోత్సహించుకోగలగాలి. దావీదు ప్రతి సందర్భములో, ప్రతి సమయంలో దేవుని మీద ఆధారపడుతూ, ఈ మొదటి నుంచి 4 వచనాల్లో దేవుని మీద ఆధారపడుతూ, యుగయుములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాక్కుందను. మరొకసారి రెక్కల చాటున జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కోడి తన పిల్లలను ఎక్కడ కాస్తుందట? రెక్కల చాటున భద్రపరుస్తుంది. అలాగే దేవుని యొక్క రెక్కల చాటున భద్రపరచబడాలి అని దావీదు ఆశపడతా ఉన్నాడు. ఆ రెక్కల చాటున దాగబడాలి అని ఆశపడతా ఉన్నాడు. ఎందుకు అని అంటే ప్రతి సందర్భంలో కూడా దేవుడు దావీదును రక్షించినటువంటి విధానం. ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పిల్లలు మంచివారు, వారు ఎంత అల్లరి చేసినా, వారు ఎంత చెడు పనులు చేసినా తల్లికి ఎప్పుడు కూడా వారి బిడ్డలు మంచివారే. ఆపత్కాలంలో తల్లి ఏం చేస్తుంది అని అంటే, బిడ్డ ఆపత్కాలం వచ్చింది అని అంటే బిడ్డను సంరక్షించడానికి ఇష్టపడుతుంది. ఇంట్లో లేడు, లేకపోతే రూమ్లో గదిలో పెట్టేసి, మా అబ్బాయి లేడండి, మా అబ్బాయి అలాంటోడు కాదండి, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి, అలాంటి పనులు చేసేవారు కాదండి అని సంరక్షించే, అంటే కాపుదలు ఇచ్చేటువంటి ప్రయత్నం. అదే ఈ సందర్భంలో దేవుని రెక్కల చాటున భద్రపరచబడాలి, దేవుని రెక్కల చాటున ఆశ్రయమును పొందుకోవాలని కీర్తనాకారుడు ఇష్టపడుతూ అంటున్నాడు కదా, నీ రెక్కల చాటున దాగుకొందును, దేవా నా మొర ఆలకించు, నా ఆశ్రయదుర్గమా నా మొర ఆలకించు, నీ రెక్కల చాటున నేను దాక్కోవాలని ఆశపడతా ఉన్నాను, నా మొర ఆలకించు దేవా అని కీర్తనాకారుడైనటువంటి దావీదు తన జీవితకాలమంతా కూడా దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి,
దేవుడు నా మొరను ఆలకించాలి అనే ఆశతో ముందుకు కొనసాగుతున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. 5 నుంచి 8 వచనాలు మనం చూస్తే, మొదటి 4 వచనాల్లో అంటున్నాడు, దేవా నా మొర ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గు, నా ప్రాణము తల్లాడుచుండగా భూదిగంతముల వరకు, భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను అని విజ్ఞాపన చేస్తున్నటువంటి దావీదు 5వ వచనానికి వచ్చేసరికి ఏమైంది అని అంటే, తన యొక్క విశ్వాసమును, తన యొక్క నమ్మకాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అంటే, నీవు నా ప్రార్థన అంగీకరించిన, ఇక అదే అంటున్నాడు 5వ వచనము, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకం చూడండి, దేవుని మీద నమ్మకం చూడండి, ఆ కాన్ఫిడెన్స్ చూడండి. దేవా నీవు నా ప్రార్థన విన్నావు. ఆ నమ్మకం మనకుంటుందా? ఆ విశ్వాసం మనకుంటుందా? దేవునితో ఆ సహవాసం మనకుంటుందా? యోచన చేయ ప్రియ సంగమా, యోచన చేయండి. దావీదు, కీర్తనాకారుడైనటువంటి దావీదు, యూ హ్యావ్ హర్డ్ మీ, నీవు నా మొర అంగీకరించి ఉన్నావు. అది దేవుని యందు దావీదుకున్నటువంటి విశ్వాసం, దేవుని యందు దావీదుకున్నటువంటి నమ్మకం. దావీదు రాజుగా ఉండి ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, దావీదు రాజుగా ఉండి తన ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. తను ఏ సందర్భంలో ఎక్కడున్నా సరే మొదటగా దేవునికి నమ్మకమైనటువంటి దాసుడిగా, దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా ఉండటానికి దావీదు ఇష్టపడ్డాడు ప్రియ సంగమా. అంతేకాక తన ప్రజలైనటువంటి వారికి మంచి కాపరిగా ఉండటానికి దావీదు ఇష్టపడ్డాడు. వారిని మంచి త్రోవలో నడిపించడానికి దావీదు ఇష్టపడ్డాడు. వారిని చక్కనైనటువంటి, వారికి ఇచ్చినటువంటి వాగ్దానములన్నిటినీ కూడా నెరవేర్చడానికి దావీదు ఇష్టపడ్డాడు. అంతేకాక వారందరినీ కూడా చక్కనైనటువంటి మార్గంలో నడిపించడానికి, కాపరిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అనంటే, దేవుని ప్రజలకు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు నాయకునిగా, రాజుగా దేవుడు దావీదును ఏర్పరిచాడు, స్థిరపరిచాడు, నిలబెట్టాడు ప్రియ సంగమా. అందుకనే ఇంకేమనుకుంటున్నాడంటే, ప్రతి ఒక్క విధానంలో దేవుని యొక్క కృపను వివరిస్తూ ఉన్నాడు కీర్తనాకారుడు. దేవుని యొక్క కృపను వివరిస్తూ దేవుని యొక్క వాగ్దానాలు తన పట్ల ఏ రీతిగా నెరవేరుస్తూ ఉన్నాడో కూడా నిరంతరము అవి తరతరములు కూడా వర్ధిలింపబడుతున్నాయని తెలియజేస్తున్నాడు కీర్తనాకారుడు ప్రియ సంగమా. దావీదు ఏమీ కూడా తన కుటుంబ పేరు కోసము, తన పేరు కోసము, తన ప్రఖ్యాతి కోసము ప్రయాసపడట్లేదు. కానీ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని, దేవుడు చేసినటువంటి గొప్ప మేలులను, ఆపత్కాలంలో దేవుడు తనకిచ్చినటువంటి కృపను వివరిస్తూ ఉన్నాడు. ఆ కృపను వివరిస్తూ, ఆ కృపను ఇక్కడ 5 నుంచి 8 వచనాల్లో తెలియజేస్తున్నాడు కదా. రాజు నాకు దీర్ఘాయువు కలుగుజేయదు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక, అతన్ని కాపాడుటకై కృపా సత్యము నియమించుము, దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. కీర్తనాకారుని యొక్క జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయన యొక్క పునరుత్థానమును, ఆయన యొక్క ఆరోహణమును, ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి విధానమును జ్ఞాపకం చేసుకుంటూ తరతరముల రాజును ఆరాధిస్తూ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు.
నీ నామమును నిత్యము కీర్తించెదను. ప్రసంగమా, మనకున్నటువంటి సందర్భము, మనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఏ రీతిగా దేవుని స్తుతించగలుగుతా ఉన్నాం, ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాం, ఏ రీతిగా దేవుణ్ణి గణపరచగలుగుతా ఉన్నాం. ప్రసంగమా, నాకారుడు దేవా నా మొర ఆలకించుము అంటా ఉన్నాడు మొదటిగా. రెండవదిగా దేవా నా మొక్కుబడులను అంగీకరించినావు. దేవుని యందు విశ్వాసం. ఎటువంటి సందర్భంలో అయినా ప్రార్థన చేసేటువంటి వారిగా, మొక్కుబడి చేసేటువంటి వారిగా, మొరపెట్టేటువంటి వారిగా మనం ఉండాలి. కీర్తన కారుని యొక్క, దావీదు యొక్క జీవితము ఆపత్కాల సమయంలో దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి, దేవుణ్ణి మొరపెడుతున్నటువంటి, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నటువంటి విధానం చూస్తే ఆశ్రయ దుర్గముగా, బండగా నివాసమును ఏర్పాటు చేసుకొని మొరపెడతా ఉన్నాడు. రెండవదిగా ఆయనే నా ప్రార్థన, నా మొరను, నా యొక్క విన్నపాన్ని అంగీకరించాడని విశ్వాసముతో, నమ్మకముతో దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి విధానము, దేవుణ్ణి గణపరుస్తున్నటువంటి విధానమును చూస్తూ ఉన్నాం. ఈరోజు నా పరిస్థితిని మనం ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ మనము మొరపెట్టి దేవునికి ఎల్లప్పుడూ నిత్యము స్తుతి నైవేద్యము అర్పించేటువంటి వారిగా మన జీవితాలను మలుచుకోవాలని, అటువంటి కృపను, సహాయమును, వాత్సల్యతను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ యొక్క ఉపవాస కూడికను ముగించుకుందాం. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన దినాలు మీ ఉచితమైనటువంటి కృపలో మమ్మల్ని బలపరిచి మరి యొక్క శుక్రవారము మీ సన్నిధానంలో ఆరాధించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతకే వందనాలు తండ్రి. ఆయా ఈ శుక్రవారము ఆరాధనలో మాకు సహాయంను దయచేసి కీర్తనాకారుడైనటువంటి దావీదు యొక్క జీవితాన్ని మరియు ఒకసారి జ్ఞాపకం చేసినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. మొరపెడతా ఉన్నాడయ్యా, ఆ మొరను మీరు అంగీకరించారు, విన్నారని నమ్మకం కలిగి జీవిస్తూ ఉన్నాడు. దాన్ని ఆధారం చేసుకుని మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. అటువంటి మనసును మాకు దయచేయండి. ఆపత్కాలంలో ఇంకా బలముగా మొరపెట్టేటువంటి వారిగా, విజ్ఞాపన చేసేటువంటి వారిగా, ప్రార్థన చేసేటువంటి వారిగా మన జీవితాలను మలచి అయ్యా మీ యందు నమ్మకంతో ముందుకు కొనసాగి మిమ్మల్ని స్తుతించేటువంటి మనసును మాకు దయచేయమని వేడుకొనిచ్చినాం. క్రీస్తు పునరుద్ధానాలు దేవాలయము పొదలాడ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ కార్యములు మెండుగా జరిగించండి. అయ్యా మీకు వందనాలు. మీ సన్నిధానంలో వారు పొందుకోవాల్సినటువంటి దీవెన ఆశీర్వాదమును పొందుకొని అయా మీ మేలుతో నింపబడేటువంటి ధన్యతను దయచేయమని వేడుకొనిచ్చినాం. సంఘ విశ్వాసులను దీవించండి. ఆయా పెద్దలను, ఆయా పురుషులను, వారి పనులను, ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ కార్యములు జరిగించండి. స్త్రీలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మీ కార్యములు వారి పట్ల జరిగించండి, వారి పనులంతట్లో తోడును అనుగ్రహించండి. అయా మరి అదే రీతిగా తండ్రి నన్ను యవన బిడ్డలను దీవించండి, వారి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి, వివాహంలో మీ కార్యమును జరిగించి అయా నూతనమైనటువంటి ఆశీర్వాదమును మెండుగా బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. చిన్న బిడ్డలను దీవించండి, సంరక్షించండి, మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. అయా గడిచిన దినాలు తండ్రి నాన్న వారి నూతన ఆశీర్వాదములు, నూతన దయా కిరీటంలో పొందుకున్నటువంటి బిడ్డలకు మీ యొక్క మేలుతో నింపి నడిపించి కాపుదలను, భద్రతను, ఆశీర్వాదమును అయా బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. గొప్ప దేవుడు, మా సహాయకుడు, మా పోషకుడు, అయా మీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాన్న సంఘ బిడ్డల కోసం మేము విజ్ఞాపన చేయించండిగా ఆలకించండి. దూర ప్రదేశంలో ఉన్నటువంటి బిడ్డలను క్షేమపరచండి, మంచి ఆయురారోగ్యాలు దాయించండి, వారు చేయించిన పనుల్లో తోడును అనుగ్రహించండి. మీకు వందనాలు. అయా మరి పొదలాడ, రాజోలు, కాకినాడ, అయా మరి పరిసర ప్రాంతాల్లో తండ్రి నాన్న మల్కీపురము, అయా ఈ పరిసర ప్రాంతాల్లో మరి తండ్రి అయా కరోనా వైరస్ విజృంభించుండగా తండ్రి అయా మరి ఎఫెక్ట్ అయినటువంటి బిడ్డలకు మీ సహాయమును దాయించండి, విడుదలను దాయిచేయండి. అయా త్వరగా ఈ విపత్తు నుంచి యేసు నామంలో విడుదలను దాయిచేయమని వేడుకొనిచున్నాం. గొప్ప దేవ మీ పాదాలకు వందనాలు. విడుదల పొందుకొని మీ నామను స్తుతించేటువంటి వారిగా, అయా మిమ్మల్ని ఆరాధించేటువంటి వారిగా, అయా ప్రతి మోకాలు తండ్రి నన్ను మిమ్మల్ని గణపరిచేటువంటి వారిగా, అయా మా పాపములను ఒప్పుకునేటువంటి వారిగా మా జీవితాలను మలచమని వేడుకొనిచున్నాం.
గొప్ప దేవ మీ పాదాలకు వందనాలు. ఈ దినము తండ్రి నాన్న మాకు తోడుగుండి మాకు సహాయం అనుగ్రహించినటువంటి దేవ మా వాక్యము ద్వారా బలపరుస్తూ నడిపించండి. డాక్టర్లను బట్టి, పోలీసులను వారిని బట్టి, పారిశుద్ధ కార్మికులను బట్టి, నర్సులను బట్టి, అయా మరి ల్యాబ్లలో పనిచేస్తున్నటువంటి బిడ్డలను బట్టి, సైంటిస్టులను బట్టి, అయా మరి నిత్యావసర సరుకులను అందిస్తున్నటువంటి బిడ్డలను బట్టి తండ్రి నన్ను మీకు వందనాలు. అయా మరి ముఖ్యంగా వృద్ధులను, చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి బిడ్డలను ఆశీర్వదించి మంచి ఆయురారోగ్యాలు వారికి దయచేసి మీ కాపుదల్లో నడిపించమని వేడుకొనొచ్చున్నాం. గొప్ప దేవ మీ సన్నిధానంలో మీకు విజ్ఞాపన చేసినటువంటి ప్రతి మొరను ఆలకించి తగిన రీతిగా మీ మెండైనటువంటి ఆశీర్వాదాలు మా మీద ప్రోక్షించమని, మాకు తోడుగా ఉండమని, మళ్ళా మేము సన్నిధానంలో కలుసుకుని మనం స్తుతించే పర్యంతము కృపయు కాపుదలి భద్రత ఆరోగ్యము క్షేమము మాకు దయచేయమని వేడుకుంటాం. మరి ముఖ్యంగా బలహీనత చేత నల్లి సత్యవతి గారిని బట్టి, అయా రవికుమార్ గారిని బట్టి మీకు వందనాలు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును యేసు నామములో బిడ్డలకు దయచేయమని వేడుకుంటాం. మీ దయగల హస్తమును తండ్రి నన్ను వారికి దయచేయండి, బలపరచండి, భద్రపరచండి, మీ కాపుదల వారికి అనుగ్రహించండి. మీకు వందనాలు. గొప్ప దేవా మీ సన్నిధానములో అయా మీరు మాకు చేసినటువంటి మేలుకే వందనాలు చెల్లించుకుంటూ మీ కాపుదల్లో మేము నడిపింపబడుతూ ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి గణపరిచేటువంటి వారిగా మమ్మల్ని నిలబెట్టమని, మా నాయకులను, అయా మా అధికారులను, మా సేవకులను తండ్రి నన్ను దీవించి ఆశీర్వదించి ఇంకా మీ సహాయం ద్వారా వారిని నడిపించమని, మహిమయు ఘనతయు ప్రభావములు కీర్తి మీకు ఆరోపిస్తూ యేసు ఉన్నతమైనటువంటి నామంలో అడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెక అదృష్టం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీకును మీ కుటుంబంలోకును వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు ఆరోగ్యము, క్షేమము, భద్రత, కాపుదల సదా దయచేస్తోడండి నడిపించును గాక, ఆమేన్. క్రీస్తు పునరుద్ధానంలో దేవాలయం పొదలాడ సంఘ విశ్వాసులకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.